లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వివిధ రకాలుగా మనం పూజలు చేస్తుంటాం. నిజానికి పౌర్ణమి ముందు వచ్చే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజులను చెప్పుకోవాలి. ఎందుకని అంటే చంద్రుడు సంపూర్ణంగా ఉన్న రోజులన్నీ కూడా ఆవిడకి ఎంతో ప్రీతికరం. అయితే చంద్రుడు ఒక్కొక్క రోజు దినదినాభివృద్ధి చెందుతూ పౌర్ణమి రోజున నిండైన చంద్రుడుగా మనకి దర్శనమిస్తాడు. ఇక ఇదే తరుణంలో లక్ష్మీదేవికి ఏదైనా పూజ చేయాలి అన్నా కూడా ఈ విధంగా చేయవచ్చు. మరి చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. తెలియకుండానే వాళ్ళకి ఆర్థికంగా వెనకపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా సంపాదించిన డబ్బు నిలవకపోవడం, ఖర్చు అయిపోతూ ఉండటం, పిల్లలకి ఏదైనా దాద్దాము అంటే ఏమీ లేకుండా పోవటం, ఇలా రకరకాల అంశాలుగా. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఎప్పుడు కూడా పూజ గది లేదా పూజ చేసే ప్రదేశం చాలా కలకలలాడుతూ గంధం బొట్లతో నిత్య దీపారాధనతో చాలా కలకలలాడుతూ ఉండాలి. ముఖ్యంగా ఆవునేతి దీపాన్ని నిత్యం పెడుతూ ఉండాలి. అంతేకాకుండా గంధము బొట్టుని మనం పెట్టుకోవడమే కాకుండా లక్ష్మీదేవికి కూడా గంధపు బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి రా తల్లి మా ఇంటికని నిత్యం పిలుస్తూ ఉండాలి. ఇక ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏ రోజైనా సరే ఏ పూటైనా సరే రాహుకాలం కాకుండా ఏ సమయంలో అయినా కూడా మనం ఒక ఎర్రటి గుడ్డ తీసుకోవాలి. ఆ గుడ్డకి 4 వైపులా పసుపు బొట్టు పెట్టి పవిత్రత చేయాలి. ఆ తర్వాత బయట మార్కెట్లో దొరికే లక్ష్మీ గవ్వలని అమ్ముతారు. ఆ లక్ష్మీ గవ్వలని 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ తెచ్చుకుని ఆ ఎర్రటి గుడ్డలో చుట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. అయితే ఒక 11 రోజుల తర్వాత మనం నిత్యం అమ్మవారిని స్తుతిస్తూ ఉండాలి. అంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ లేదా లక్ష్మీదేవిని మీకున్న కష్టాలను చెప్తూ కానీ స్మరించి 11 రోజుల తర్వాత అది రాగి గిన్నెలో కానీ వెండి గిన్నెలో కానీ వేసి రోజు ఆ గవ్వల్ని చప్పుడయ్యేలాగా ఒక 2 నిమిషాలైనా పూజ సమయంలో చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మరి విన్నారుగా, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.